రెజ్లింగ్ వ్యవహారంలో కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. ప్రత్యేకించి భారత రెజ్లింగ్ సమాఖ్య వివాదం బుధవారం అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటిదాకా దేశ అగ్రశ్రేణి రెజ్లర్లంతా సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ సస్పెండ్ అయిన కొత్త కార్యవర్గం అధ్యక్షుడు సంజయ్ సింగ్కి వ్యతిరేకంగా ఆందోళన దిగితే తాజాగా వినేష్, సాక్షి, బజరంగ్ పునియా మీద జూనియర్ రెజ్లర్లు వ్యతిరేక గళం ఎత్తారు. రెజ్లింగ్ సమాఖ్య గొడవలతో ఏడాదంతా నష్టపోయామని, అందుకు బజరంగ్, సాక్షి, వినేష్ కారణమని ఆరోపిస్తూ జంతర్ మంతర్ దగ్గర 3 గంటల పాటు నిరసన చేశారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ నుంచి దాదాపు 300 మంది జూనియర్ రెజ్లర్లు బస్సుల్లో ధర్నాకు తరలివచ్చారు. స్టార్ రెజ్లర్లకు వ్యతిరేకంగా నినదిస్తూ వాళ్ళని అడ్డుకోవడం పోలీసులకు కష్టతరం అయిపోయింది. ఢిల్లీలో చలి తీవ్రంగా ఉన్న కూడా లెక్క చేయకుండా రెజ్లర్లు ఉదయం 11 నుంచి 3 గంటల దాకా ధర్నాలో పాల్గొన్నారు. WFIపై కేంద్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ 10 రోజుల్లోకి ఎత్తేయాలని, లేకపోతే తమ అవార్డులు వెనక్కి ఇచ్చేస్తామని వీళ్ళు హెచ్చరించారు. అట్లాగే సాక్షి, వినేష్, బజరంగ్ చిత్రాలతో కూడిన ప్లకార్డులను కాళ్ళతో తొక్కి ఆగ్రహం ప్రకటించారు. గత నెల 21 ఎన్నికైనట్టు WFI కొత్త కార్యవర్గం అండర్-15, అండర్-20 జాతీయ ఛాంపియన్షిప్ని మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ స్వస్థలం గోండాలో నిర్వహించనున్నట్టు ప్రకటించడం, దాంతో సమాఖ్య రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ గత నెల 24 నూతన కార్యవర్గాన్ని క్రీడాశాఖ సస్పెండ్ చేసింది. ఫలితంగా కొత్త కార్యవర్గం నిర్వహించి తలపెట్టిన 2 టోర్నీలు రద్దాయి. ఈ నేపథ్యంలో జూనియర్ రెజ్లర్లు నిరాశకులోనయ్యారు. మహిళా రెజ్లర్లు బ్రిజ్భూషణ్ లైంగికం వేధిస్తున్నాడు. సరిగ్గా ఏడాది కిందట జంతర్ మంతర్లు ఆందోళన చేస్తే ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు ఆందోళన జరుగుతున్నాయి.